మునుగోడులో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేలా బీజేపీ టీఆర్ఎస్ ప్రవర్తిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మద్యం డబ్బులతో గెలవాలని బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మునుగోడులో బీజేపీ టీఆర్ఎస్ పంచుతున్న డబ్బంతా ప్రజల నుంచి దోచుకున్నదేనని ఆరోపించారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యం గలవారని, బీజేపీ టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ ని గెలిపిస్తారని చెప్పారు. వాస్తవంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఈనాటి వరకు రెట్టింపైంది. నేను చెప్పేది యాక్చువల్ అన్ఎంప్లాయిడ్ రిజిస్టర్డ్ విత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటువంటి సంస్థల ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఇన్ ద లాస్ట్ 8 years has doubled in తెలంగాణ. మరి అదేవిధంగా ఇన్ఫ్లేషను, రైజింగ్ ప్రైసెస్, మహిళా సంఘాలకు జరుగుతున్న అన్యాయం, ప్రత్యేకంగా సమభావన సంఘాలకు జరుగుతున్న అన్యాయం, రైతులకి వివిధ కేటగిరీస్ రైతులకు జరుగుతున్న అన్యాయం, ఎస్సీలకు జరుగుతున్న మోసం, దగ, అట్రాసిటీసు, గిరిజనులకు జరుగుతున్న అన్యాయం, పోడు భూముల ఇష్యూ, మరి మైనారిటీస్ సంబంధించిన ఇష్యూ, అంశాల వారీగా రాహుల్ గాంధీ గారు ఆ గ్రూప్స్తో, ఆ యొక్క యాక్టివిస్ట్తో కలిసి మరి వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారి పాదయాత్రతో పాల్గొంటూ రాహుల్ గాంధీ గారు